మేము నీకేం అన్యాయం చేసామయ్యా? ఎందుకయ్యా మా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు? అయ్యో అలాంటిదేం లేదండి. సాలే ఊరుకా. కావాలనే మా జ్యోతమ్మ పొరుగు బజారుకి ఇడిసేలా చూస్తుంది మీ అమ్మ. ఆవిడికి మేమంటే కోపం. ఏయ్, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. ఆవిడకి నీ మీద ఎందుకు కోపం ఉంటుంది? ఆవిడికి మాత్రమే కాదు, నీకు నీ కూతురికి మీ పెద్దోళ్ళందరికీ మేమంటే సూలకడ. ఇందాక నువ్వు ఆవిడికి కలిసి ఏమన్నారు? ఎంతగా అవమానించారు. ఇదిగో వచ్చింది మహాతల్లి. ఏంటయ్యా తాగొచ్చి ఈ గొడవ? నేను తాగలేదు రామణి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నన్ను తాగుబోతుని చేస్తారా? వీళ్ళందరూ కలిసి మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు రామణి. నాకు అడ్డుపట్టం కాదు, ఇంకొక పాలు ఎవరో మళ్ళీ సినసూపు చూడకుండా ఈ డబ్బుండోళ్ళందరినీ కడిగి పారేయాలి. రంగా, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. నువ్వు మాట్లాడకుండా ఉండు. నేను ఉండను. నేను మాట్లాడకుండా ఉండే ప్రసక్తి లేదు. రాగానే నిన్ను అవమానించినప్పుడే మనం వెళ్ళిపోదాము అంటే నువ్వే నన్ను ఆపేశావు. నీకోసం నేను మాట్లాడకుండా ఉన్నాను. ఇప్పుడు మాత్రం నీ మాట వినే ప్రసక్తి లేదు. రంగా, నీకు అర్థమవుతుందా? ఇక్కడ పూజ జరుగుతుంది, గొడవ చేయకు. ఇది పూజ కాదు, కేవలం మనల్ని అవమానించడానికి పూజ పేరుతో ఇదిగో ఈ డబ్బున్నోళ్ళు ఆడుతున్న డ్రామా.